హాయ్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు గోంగూర పులిహోర తయారు చేసుకుంటున్నామండి. గోంగూర చట్నీ ఎట్లా అంటే ఉడుకు పచ్చడిలా నేను చేస్తున్నాను. మీరు చూసినట్లు గోంగూర కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటా ముక్కలను కూడా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఉడుకు పచ్చడి అని చెప్పాను కదా, దానికి ఉడకబెట్టుకోవడమే. బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. అది కొంచెం బాగా ఉడికింది అనుకోండి, బాగా స్మాష్ అయిపోతుందండి, మెత్తగా మెదిగిపోతుంది. ఇక్కడెక్కడ మిక్సీ కూడా వాడకుండా మనం ఇప్పుడు గోంగూర చట్నీ చేసుకుంటున్నాం. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎక్కువగా అది నేను క్వాంటిటీ ఎక్కువ అండి, అందుకే సాల్ట్ ఎక్కువ ఉంది. చాలా అంటే కొంచెం ఇంట్లో కొంచెం పార్టీలా చేసుకుంటున్నాం, దానికోసం అని నేను అట్లా గోంగూర పులిహోర టిఫిన్లా పెట్టానండి, అందువల్ల చేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం, తగినంత పసుపు కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఉడికేటప్పుడు మనం మొత్తం వేసుకొని కలుపుకొని మంచిగా రేపుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, ఈ పచ్చడి మాత్రం ఎవరైనా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, చెక్క పులిహోరలో, బిర్యానీలో, బగారా రైస్లో చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇట్లా నేను పప్పు గుద్దుతో ఇట్లా రేపుకున్నానండి. మంచి రేపింది. తగినంత కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ మంచిగా రేగిపోయి ఎంత టేస్టీగా వస్తుంది అంత టేస్టీగా వస్తుందండి. మామూలుగా ఉండదు. గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను, తాలింపుకు బాగుంటుందని. కొంచెం పచ్చి శనగపప్పు కూడా తీసుకొని వేసుకుంటున్నాను. తాలింపు పెట్టుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు, అయిపోయినట్లేనండి. చట్నీ ఎంతసేపు కూడా పట్టదు. కొంచెం ఎండుమిర్చి కూడా తురుముకొని వేసుకున్నాను. తాలింపు మాడిపోకుండా బాగా కలపాలి. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి, స్మెల్ బాగుంటుంది. గ్యాస్ అనేది రాకుండా ఇంగు అనేది మంచి హెల్ప్ అవుతుందండి. డైజెషన్ మంచిగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది అని చెప్పి ఇంగు వేస్తాను. కొంచెం కొత్తిమీర కూడా తాలింపులు వేసుకున్నాను అనమాట. బాగా కలుపుకోవాలి, మంచిగా ఫ్రై అయిపోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకునే గోంగూర చట్నీ. ఆ తాలింపులో ఈ గోంగూరను కలుపుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలి. బాగా కలుపుకోవడానికి తాలింపులో కొంచెం ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిపోయిందంటే గోంగూర చట్నీ రెడీ. నాకు ఫైనల్గా ఇలా తయారైందండి, గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. పులిహోర రెడీ చేసుకోవడానికి కోసం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తున్నాను చూడండి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, కావాల్సిన సామాన్లు, పోపులన్నీ తీసుకున్నాను. ముందుగానే నేను చింతపండు గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో మరగబెట్టుకుంటున్నానండి. పులుపు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ఎప్పుడైనా చింతపండు పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. రైస్ కూడా క్వాంటిటీ నేను తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. రైస్ అవుతుంది, అక్కడ పులుపు మరుగుతుంది. నేను పులుపు క్వాంటిటీ ఎక్కువ కదా, ఎక్కువ టైం పడుతుంది, ముందుగానే నేను రెడీ పెట్టుకున్నాను అనమాట. రైస్లో కొంచెం నేను పసుపు వేసుకుంటున్నాను, తగినంత పసుపు. కలర్ ఇప్పుడే బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఫ్రీగా వస్తుంది అనమాట. నేను అట్టసరి అన్నం పెట్టుకుంటున్నాను, పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. అంతే, రైస్ కూడా అయిపోయిందండి. పొడి పొడిలాడుతూ రైస్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలి. రైస్ ఒక గిన్నెలోకి తీసుకొని చల్లగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నట్లు పల్లీలు, పుట్నాలు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని రెడీ పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందాం. ఒక బాండీలో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను, అది క్వాంటిటీ ఎక్కువ అండి. 3 kgs రైస్. దానికి కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఆవాలు వేసుకుంటున్నానండి.
కొంచెం శనగపప్పు వేసేసుకుంటున్నాను. కప్పుడు శనగపప్పు తీసుకున్నాను, కప్పు మినపప్పు కూడా తీసుకుంటున్నాను, 1 కప్పు పల్లీలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మాడకంటే మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ పోపు చూసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అల్లం చిన్న చిన్నగా తరుముకున్న ముక్కలు చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. తురుముకున్న అల్లంను కూడా తాలింపులు వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కొంచెం వేసుకోవాలి. పులిహోర చేస్తే స్మెల్ బాగుంటుందండి ఇంట్లో. కొంచెం ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. గుమగుమలాడుతుంది ఇంట్లో అయితే స్మెల్. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా. గోంగూర పులిహోర కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం పులిహోర తింటాం కానీ అప్పటికప్పుడు పులిహోర చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. తాలింపు ఫ్రై అయింది, అందులో ఇంగు కూడా వేసుకున్నాను. పులిహోర కంపల్సరీ ఇంగు అంటే వేయాలండి, ఇంకా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. పులుపుకి ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం కలేమాకు కూడా తీసుకున్నాను. కలేమాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు ఫైనల్గా పులిహోర తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం, చూద్దాం రండి. చూసారు, ఇక్కడ రైస్ కొంచెం చల్లగా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండులో నేను కొంచెం ఉప్పు వేసేసాను, పచ్చిమిర్చి కూడా కొంచెం వేసాను. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి గిన్నెలోనే వేసి కలుపుకోవడమే అండి. ఫస్ట్ చింతపండు కలుపుకున్నాను, తర్వాత తాలింపు వేసుకుని కలుపుకుంటున్నాను. అంతే సింపుల్గా టేస్టీగా ఇంట్లో పులిహోర ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం పచ్చి ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుందండి, పల్లీల నూనె అయినా వేసుకున్నా బాగుంటుంది పచ్చిది. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, ఫ్రీడమ్. మీరు ఏది కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అంతేనండి, రెడీగా చేసుకున్నాము పులిహోర. కొత్తిమీర వేసుకొని రెడీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.